Hello, I'm Dr. Kiranmani, obstetrician and aesthetic gynecologist, La Picasso Cosmetic Gynecology Clinics, Hyderabad and Varangal. నార్మల్గా ప్రెగ్నెన్సీలో నెలలు నిండిన తర్వాత పెయిన్స్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. దీన్ని బట్టి ఇంకా డెలివరీకి దగ్గరున్నారు అని మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ 9 months అప్పుడు బేబీ లోపల పొట్ట భాగం అంతా ఆక్యుపై చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ చెస్ట్ వరకు మొత్తం అబ్డామినల్ క్యావిటీ ఆక్యుపై చేసి ఉంటుంది. సో అది అబ్డామినల్ క్యావిటీ అంతా ఆక్యుపై చేయటం వల్ల హెవీగా అనిపిస్తుంది. అంతేకాకుండా గాలి పీల్చుకునేటప్పుడు కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, బ్రెత్లెస్గా ఫీల్. సో డెలివరీ అయ్యే ముందు ఏమవుతుందంటే ఆ యొక్క బేబీ అన్నది పెల్విస్లోకి ఆ హెడ్ జారుతుంది. సో కిందకి మూవ్ అవుతుంది. దీన్నే బేబీ డ్రాప్ అని అంటారు. అది కిందకి మూవ్ అవటం వల్ల వాళ్ళు ఏంటంటే లైట్గా ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు బ్రెత్లెస్గా, ఇబ్బందిగా, హెవీగా అనిపించిన కిందకి జరిగిపోవటం వలన వాళ్ళు లైట్గా ఫీల్ అవుతారు. సో ఇది ఒక సిమ్టమ్. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటారు. ఇవి యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా ఉంటాయి. అవేంటంటే నార్మల్గా ఒక ఫ్యూ సెకండ్స్ ఉంటాయి అన్నమాట. 3-4 hours ఒకసారి వచ్చి ఫ్యూ సెకండ్స్ ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ కంట్రాక్షన్స్. బట్ డెలివరీ టైం దగ్గర పడ్డప్పుడు ఈ బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ అన్నవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇందులో ఏమవుతుందంటే ఇవి ఒక 1 minute పాటు, 2 minute పాటు అలా ఉంటూ ఉంటాయి. 2 minutes నుండి ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 1 hourly కూడా వస్తూ ఉంటాయి. ఈ బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటే పొట్ట అంతా యూట్రస్ అన్నది టైట్గా అయిపోతుంది ఈ బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు. సో ఈ బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, అంతేకాకుండా వాటి ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యూకస్ సెక్రీషన్స్ అనమాట. వెజైనల్ డిశ్చార్జ్ నార్మల్గా అయితే లైట్గా కొద్దిగా పల్చగా సెక్రీట్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో డెలివరీ టైం దగ్గర పడేసరికి ఆ యొక్క మ్యూకస్ అన్నది ఎక్కువ అమౌంట్ కూడా సెక్రీట్ అవుతుంది. ఇంకా బిఫోర్ డెలివరీ ఏమవుతుందంటే ఆ మ్యూకస్ ఏంటంటే థిక్ ప్లగ్స్, అంటే మ్యూకసే ఒక క్లాట్స్ లాగా థిక్గా అది డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది ఆ మ్యూకస్ ప్లగ్స్. అప్పుడు ఏంటంటే ఆ యొక్క యూట్రస్ కింద భాగం సర్విక్స్ అంటారు. ఆ సర్విక్స్ ఇంకా థిన్ అయిపోయి డైలేట్ అవడానికి రెడీగా ఉంది అని అర్థం. దీనివల్ల కూడా మనకి పెయిన్స్ రావడానికి సిద్ధంగా ఉంది యూట్రస్ అన్నది తెలుస్తుంది. వీళ్ళలో ఇంకా లో బ్యాక్ ఏక్ వస్తుంది, నడుము నొప్పి అంటారు. అంతేకాకుండా లెగ్ క్రాంప్స్ కూడా వస్తూ ఉంటాయి. పీరియడ్ టైంలో ఏ టైప్ ఆఫ్ పెయిన్ వస్తుందో ఆ టైప్ ఆఫ్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే ఇంట్లో అన్ని సర్దుకోవటం, క్లీన్ చేసుకోవటము, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్నే నెస్టింగ్ ఇన్స్టింక్ట్ అంటారు. ఈ 5 సిమ్టమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా డెలివరీకి దగ్గరగా ఉన్నారని అర్థం.